బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇక దీని ప్రభావం కారణంగానే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంభవృష్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులైతే తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగానే నేడు ఆదిలాబాద్ అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రెడీగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇక దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ అల్పపీడనం కారణంగానే నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రెడీగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ అలాగే ఏపీలో మరోసారి భారీ వర్షాలు అయితే పడనున్నాయి. ఇక రాబోయే 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మరోసారి వర్ష సూచన అనేసి చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు? మమతా, మరొక 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం లేవడంతో ఎడతెప్పిలిపిన కురుస్తున్న వర్షాలతో పాటు అదనంగా మరొక 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే సంబంధిత జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉందా, ఇటు మెడిసిన్ కావచ్చు, ఆహార పొట్టాలు కావచ్చు, ఎలాంటి అత్యవసర సేవలు కావాలని కూడా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కు మాత్రం సమాచారం ఇస్తే వారు ఏం కావాలని కూడా వారు సప్లై చేసేటట్టు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆయా జిల్లాల మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్న పరిస్థితుంది. అదే వర్షాలు ఎలాంటి ఇబ్బంది పడకుండా సంబంధిత ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఎవరిని అటు వెళ్లకుండా కూడా ఇప్పటికే పోలీసు వారు జారీ చేశారు. ఆ నేపథ్యంలో ఎలాంటి వర్షాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకైతే సంబంధిత చర్యలను తీసుకుంది ప్రభుత్వం అయితే. రైట్, అంటే ప్రజలకి ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఏ విధంగా అనేసి చెప్పి సూచనలు ఏమైనా చేస్తున్నారా అధికారులు? ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం ఆ వెహికల్స్ ఏదైనా ఉంటే సంబంధిత అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఎవరైనా ఫుడ్ భద్రత ఏదైనా
ఇబ్బంది కావాలని కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక సమాచారం ఇస్తే వారు సప్లై చేసే అవకాశం ఉంది. అదేనా కాదు ఇంకా హాస్పిటల్ ఏదైనా అత్యవసరం అయితే మాత్రం తప్పకుండా అంబులెన్స్ సర్వీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఆ కమాండ్ కంట్రోల్ కి మాత్రం సమాచారం ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి మమతా. రైట్, 4 రోజులు కూడా ఉంటాయి అనేసి చెప్తున్నారు. మరి నేడు ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఏంటి? అంటే ప్రధానంగా ఉన్న జిల్లాలు అంటే వరంగల్ జిల్లాలో కొన్ని భూపాలపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురిసే అవకాశం ఉంది. ఆ విషయానికి వస్తే నల్గొండ జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి అట్లా చూసుకుంటే ఆ ఉమ్మడి జిల్లాలో భాగంగా కొన్ని జిల్లాలకు ప్రధానంగా కురిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 16 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలకైతే అన్ని అవసరం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెడిగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలైతే పడనున్నాయి. ఇక రాబోయే 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మధ్య అలాగే వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగానే ఆంధ్రప్రదేశ్లో అలాగే పలు జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంభవృష్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం కారణంగా నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల అలాగే మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ తెలిపింది.